హాయ్ అందరికీ. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే షార్ట్ వీడియో అంత రీచ్ వస్తలేదు. అనుకున్నాను షార్ట్ వీడియోస్తోనే కొంచెం కొన్ని రోజుల వరకు వ్యూస్ వచ్చిన తర్వాత ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ అది కూడా అవ్వట్లేదనమాట. ఎందుకంటే అది కూడా 4000 లాస్ట్‌కైతే మినిమమ్ అంటే 6000 తప్ప అంతకంటే మినిమమ్ ఎళ్ళట్లేవు. అందుకనేసి ఇంక ఈ వాచ్ టైమ్ అన్నా వస్తే కొంచెం మనకు బెనిఫిట్ కదా అనేసి ఇప్పుడైతే ఫుల్ వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇవాళ అయితే అప్లోడ్ చేస్తాననమాట. ఈవినింగ్ 6:00 అయితే ఫుల్ వీడియో వచ్చేస్తదనమాట. ఇదైతే ఈవినింగ్ రొటీన్ లాగా షేర్ చేస్తున్నాను. సింపుల్‌గా, చిన్నగా, షార్ట్‌గా ఉంటది. డెఫినెట్‌గా మీకు నచ్చుతది. నచ్చితే ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ గనుక మీరు క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. అబ్బా అని ఏం పెద్ద వీడియోస్ అనుకోవద్దు. ఏదో ఇంట్లో ఉన్న కాడికి పిల్లలతో, నాతో కొంచెం ఇట్లా వీడియోస్ తీసి పెడతాను. మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ అంటే టైం వచ్చేసి 6:30 అలా అవుతుందనమాట. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. మా వాడు హోంవర్క్ చేయరా అంటే వాళ్ళ డ్యాడీ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా! ఇంకా ఫోన్‌లో ముచ్చట్లు చూస్తా ఉన్నాడనమాట. బుక్స్ చూసారా పక్కన పెట్టేశాడు. అందుకనేసి ఇంకా వాడిని కొంచెం వీడియో తీశాను. అలాగే ఇల్లంతా ఒకసారి చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ రూమ్‌లోకి వచ్చిన నుంచి అయితే మెయిన్ ఒకటేంటంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరి డిస్టర్బెన్స్ లేదు. మేము అందులో ఉన్నన్ని రోజులు పడ్డ ఇబ్బంది మామూలుగా కాదనమాట. అసలు ప్రతిదానికి టెన్షన్ పడ్డాము. అది దేనివల్ల అయిందనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అస్సలంటే అస్సలు ఇబ్బంది పడ్డామనమాట. అది చెప్పనక్కర్లేదు. ఇంక పాప అయితే ఇక్కడ కూర్చొని తన హోంవర్క్ పాపం 10థ్ అన్నట్టులే గాని రెస్ట్ లేదనుకోండి. ఇంకా 3 మంత్సే ఉన్నాయి గదా! వాళ్ళకి ఎగ్జామ్స్. అసలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే పాపం వీళ్ళ కోసమే గదా! వాళ్ళు కూడా. కానీ పాపం చాలా ఇబ్బంది పడుతుందనమాట. ఇంకొచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే బాసనలయితే కడిగేసాను గదా! అవన్నీ ఇంకా సెట్ జేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. మేము సండే ఏంటంటే నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా! అందుకే మేము ఫ్రైడే గానీ, సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ అయితే నాన్ వెజ్ అయితే ఏముండదనమాట మా ఇంట్లో. యాక్చువల్‌గా మేము చేయకముందైనా సరే సాటర్డే నాన్ వెజ్ తినకపోతుంటిమి. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి. ఇంకిప్పుడైతే 7 శనివారం వ్రతం చేస్తున్న నుంచి అయితే ఇంకా తినట్లేదనమాట. నేనైతే పూర్తిగా మానేశానండి. అసలు తినననమాట. ఈ 7 వారాలు అయిపోయే వరకు తినననమాట. అందుకని అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలైతే కంపల్సరీగా నాన్ వెజ్ లేనిది ఉండరు. ప్రతి సండే అయితే మా వాడు నాన్ వెజ్ లేకుండా ఉండేవాడే కాదు పాపము. ఈ మధ్యన ఏందంటే ఈ 2 వీక్స్ నుంచి అయితే ముందే వానికి చెప్పేసాననమాట. ఇట్లా పూజ చేస్తున్నాను తినకూడదు, తినొద్దు, చాలా మంచిది తినకూడదు అని చెప్పేసరికంటే సర్లే అనేసి దానిలో బదులు నేనేం చేస్తున్నానంటే వానికి పన్నీర్ చాలా ఇష్టం అనమాట. పన్నీర్ కర్రీ చేస్తున్నాను. వాడు అంత ఇష్టంతో తింటున్నాడు. అదే హ్యాపీ అనిపించింది. ఏడుస్తాడనుకున్నాను. కానీ పర్లేదు పాపం అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మండే నుంచి థర్స్‌డే వరకు ఏదన్నా ఒక రోజు కంపల్సరీగా చేస్తాను. ఈ 3 డేస్ మాత్రం తినొద్దు. మన మంచికి కదా అని చెప్పాను. పాపం వాడైతే మంచిగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడేది నాన్ వెజ్ వాడే అనమాట. పాప కూడా తింటది. పాప ఏందంటే కొంచెం చెప్తే అర్థం చేసుకుంటది. వీడంటే చిన్నోడు కదా! ఎందుకు చెయ్యరు? ఏమైంది చెయ్యరు? నాకు సండే అయితే నాన్ వెజ్జే కావాలి కదా! అని ఇన్ని క్వెషన్స్ చేస్తాడనమాట. కానీ ఒక 2 సార్లు చెప్పేసరికంటే అర్థమైపోయింది వానికి కూడా తినొద్దు, మంచిది కాదు. మనం సాటర్డే అయితే ఎలాగైతే తిన్నామో సండే కూడా అలాగే తినకూడదు. నీకు మండే రోజు నుంచి అయితే థర్స్‌డే వరకు చేసిస్తానని చెప్పాను. పాపం 3 డేస్ అయితే అసలు తినలేదనమాట. ఇంకా యాక్చువల్‌గా అయితే మేము ఇంకా సండే రోజైతే పన్నీర్ కర్రీ చేశాను మధ్యాహ్నము. పొద్దునైతే దోసలు వేసామనమాట. అవే తినేసాము. ఇంకా మధ్యాహ్నం అయితే పన్నీర్ కర్రీ పూరి చేశాను. ఇంకా నాన్నకు కొంచెం హెల్త్ బాలేదు కదా! నాన్న దగ్గరికి అమ్మమ్మ వాళ్ళు ఇట్లా వచ్చారంటే నేను అక్కడికే వెళ్ళాను. అందుకే మధ్యాహ్నం వీడియో షూట్ చేయలేదనమాట. ఇంకా సండే అయితే నేనసలు పొద్దున గానీ, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ గానీ ఏ వీడియో గూడా అప్‌లోడ్ చేయలేదు. లేకపోతే షార్ట్ వీడియో ఒక వీడియోని అప్‌లోడ్ చేసేదాన్ని. 2 వీడియోలు గూడా అప్‌లోడ్ చేయలేదనమాట. టైం సరిపోలేదు. అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళు మార్నింగ్ వచ్చారు. అమ్మమ్మ వాళ్ళు గిట్ల అందరూ. నాన్న కొంచెం మాట్లాడిచ్చి వెళ్దామనేసి. మళ్ళా వాళ్ళు ఇక్కడ బాచుపల్లిలో వాళ్ళ పాప దగ్గరికెళ్దామనేసి అక్కడికెళ్తామన్నారు. అందుకనేసి టైం ఉండదు కదా అనేసి వాళ్ళకి నేను మాట్లాడించేసి వచ్చేసరికి నాకు గూడా మళ్ళీ పాప 1:00 వచ్చేస్తారు. ఇంకా మా వారు తినడానికొస్తారనేసి నేను 12కి అట్లా వచ్చేసి ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేసేసాననమాట. అందుకే ఏ వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదు. ఏ వీడియో అనేది షూట్ చేయలేదనమాట. ఇంకా నైట్‌కొచ్చేసి పన్నీర్ ఏందంటే కొద్దిగా అయిపోయిందనమాట. పూరి చేసి, చపాతీ చేస్తే మనకు కర్రీ ఎక్కువగా అవసరం ఉంటది కాబట్టి అయిపోయింది.
అయిపోయిందనమాట. కొంచెమే ఉంది. దాంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరికి సరిపోవాలనమాట. లేకపోతే దాని దగ్గర గొడవ పడతారు. అందుకనేసి కొంచెం టమాటా, కొంచెము ఏంటది మెంతి కూర ఉందనమాట. మెంతి కూర ఫ్లేవర్ చాలా బావుంటదనమాట. నాకు చాలా ఇష్టము. ఈ చలికాలం అయితే మెంతి కూర బాగా దొరుకుతది. మా అత్తమ్మ అయితే మెంతి కూర ఎక్కువ దొరికినప్పుడు బాగా ఎండబెట్టి పొడి చేసి పెట్టేసి మాడపడిచి పంపించేదనమాట. అప్పుడు ఎందుకు పంపించేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది మనం లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మనం దొరకనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. నేను కొంచెం ఏసినా గానీ చాలా బా అయింది. కానీ మా వారు ఏమన్నారంటే కొంచెం సాల్ట్ ఎక్కువైందన్నారు. కానీ బా అయిందండి. ఏందంటే సాల్ట్ ఎక్కువైందంటారు. తక్కువైనా తక్కువుందంటారు. మా ఇంట్లో వంకబెట్టలు రోజంటూ ఉండదనమాట. అందుకనేసి పర్లేదులే అనిపిచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బా అయింది. ఏదో కొంచెమే ఉండే అనమాట. అందుకనేసి ఇప్పుడు టమాటాలు కట్ చేశాను గదా! కొంచెం మెంతికూర ఏసేసి కర్రీ చేసేస్తాను ఈ నైట్‌కైతే. ఇంకిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రీజన్ ఏందంటే, ముందు రోజు మీకు నేను షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళుంటే చూడండి. నేను ఆహ్, ముందు వీడియోలో అప్‌లోడ్ చేశాననమాట షార్ట్ వీడియోలోనే. ఏందంటే పట్టాను కానీ నా మిక్సీ బౌల్ ఏందంటే బాలేదనమాట జార్ అనేది. అస్సలది నలగట్లేదనమాట. అందుకని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది నేను మధ్యాహ్నం అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళానన్నాను కదా! నా దగ్గర చిన్న మిక్సీ జార్ ఏందంటే అది ఎన్ని సార్లు చేయించుకొచ్చినా పాడైపోయింది. నేను ఒకటే జార్ వాడుతున్నాననమాట. ఇది కూడా ఇంక ఇది మొత్తం పాడయ్యే వరకు వాడుకోవాలి. నా సిద్ధాంతం ఏంటంటే ఏదైనా పూర్తిగా పాడేదాకా వాడతాననమాట. మధ్యలో ఏది పారేయను. అందుకే నేను మొత్తం పాడేదాకా వాడదాం అనేసి వాడుతున్నాను. కానీ ఏందంటే పాడైపోయినప్పుడల్లా నేను బ్లేడ్స్ కానీ అవన్నీ చేంజ్ చేయించుకుంటాననమాట. చేంజ్ చేసినా గానీ ఎందుకో పాడైపోయిందనమాట. అమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా దాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకొని సీసాలో పెట్టుకున్నాను. ఇంకా నాకిది ఒక 2 వీక్స్ వరకైతే మంచిగా పనికిస్తది. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండితేనే ఎక్కువగా ఒడుస్తది. నాన్ వెజ్ లేకపోతే సరిపోతది మనకిది అల్లం వెల్లుల్లి పేస్టు. కర్రీలో అయితే మనం ఎక్కువ మట్టుకైతే జీలకర్ర, వెల్లుల్లి దంచి వేస్తాము. కొంచెం ఫ్రై కర్రీలో మాత్రమే నేను వేస్తాననమాట అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక్కడ చూసారు కదా టమాటాలు అయితే మగ్గిపోయాయి. మెంతి కూర ఏదో మూలకయిపోయిందనమాట. కానీ దీంట్లో ఇప్పుడు ఏ ఫ్లేవర్ తెలవదు. ఏం వేయట్లేదనమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మెంతి కూర అంతే. ధనియాల పొడి ఏమి వేయలేదు. ఎందుకంటే మెంతి కూరను కొంచెం ఆ ఫ్లేవర్‌ని డామినేట్ చేస్తది కాబట్టి మెంతి కూర ఫ్లేవర్ రావాలంటే ఏ పొడులు వేయొద్దనమాట. కానీ చాలా బావుంటది. ఇంకా వాటర్ ఏమి యూజ్ చేయలేం కాబట్టి ఫ్రైలాగా చేశాను. కానీ అంత చేశాను గదా! అందులో ఏదన్నా మంచిగుందని చెప్పొచ్చు గదా! లేదండి. అందులో సాల్ట్ ఎక్కువైందని కొంచెమన్నా చెప్పేశారు. పర్లేదులే చేసిన దానికి వంక పెట్టేది మా వారికి బుక్క పడదు. బుక్క నోట్లో పెట్టడు కాబట్టి నాకు గూడా అర్థమైపోయింది. సరే అనేసి ఊరుకున్నాను. ఇంకా మేము తినేసాము. తిన్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కుక్కర్‌లో ఇంకా మా వారికి రైస్ అనమాట. తీసి పక్కన పెడితే ఏంటంటే చల్లగా అయిపోతది. కుక్కర్‌లో కొంచెం వేడిగా ఉంటదనేసి అలానే పెట్టిస్తాను. కర్రీ ఉంటే సెపరేట్‌గా తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా బాసన్లు కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా వారు రావడానికి 10:30 అలా అవుతది కాబట్టి ఇంక మేము అప్పటికైతే తినేస్తామనమాట. తనకు కావాల్సింది పక్కన పెడతాము. ఒకవేళ పడుకుంటే తను పెట్టుకొని తింటాడు. లేకపోతే మేము పెడతాం అట్లనమాట. ఇంకా ఓవర్‌గా అయితే కిచెన్ అంతా ఇలా క్లీన్ అయిపోయింది. షార్ట్ అండ్ చిన్నగా ఉంది వీడియో. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.